ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. మనము మాట్లాడడానికి హక్కు కలిగిన వారం. దేవుడు మనకు మాట్లాడడానికే కదా ఈ నోటినిచ్చాడు, చక్కని వాక్శక్తి ఇచ్చాడు, చక్కని జ్ఞానం ఇచ్చాడు. అయితే మాటలు ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవడం చాలా మంచిది. అది మనకు ఘనతను కూడా ఇస్తుంది. ఎప్పుడు మాట్లాడాలో అర్థం కాకపోతే అవమానాన్ని కూడా కొని తెచ్చుకుంటాం. సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. కొంతమంది ఎదుటివారు మాట్లాడుతుంటే ఇంకా పూర్తి చేయకముందే రేజ్ అయిపోతూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకేదో అర్థమైపోతుంది, అపార్థం చేసుకుంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే యాకోబు పత్రికలో కూడా మాట్లాడుటకు నిదానించేవారిగా, వినడానికి వేగిరపడేవారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. మాట్లాడడానికి నువ్వు ఎంత ఆతృత చూపిస్తున్నావో వినడానికి కూడా ఆతృత చూపాలి. సంగతి తెలియకముందే వినకముందే ప్రత్యుత్తరం చెప్తే నీ మూఢతను నువ్వే బయలుపరుచుకున్నట్టు. నువ్వు మూఢుడవు, నువ్వు మూర్ఖురాలవు, మూర్ఖుడవు అని ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఎదుటివారు చెప్పేది విను. ఒక మంచి శ్రోతగా ఉండు. వినడం నేర్చుకో. వినడానికి అలవాటు పడు. వినిన తర్వాత అర్థం చేసుకొని అప్పుడు చక్కగా నువ్వు మాట్లాడితే నీకు మంచిది, ఎదుటివారికి మంచిది. నువ్వు సిగ్గునొందకుండా, అవమానించబడకుండా సేఫ్ జోన్లో నువ్వు ఉంటావు.